హాయ్ అండి, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, ఇంకా మనం మామిడి తాండ్ర సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదని నేను ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో మటుకు కంపల్సరీ మామిడి తాండ్ర అయితే ట్రై చేస్తానండి. అట్లాగే ఈసారి కూడా మామిడి తాండ్ర అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వర్షని హాస్టల్కి వెళ్ళిపోద్ది కదండి. అందువల్ల ఈ తాండ్ర వేయాలంటే మటుకు కంపల్సరీ ఇంకొకరు హెల్ప్ అయితే ఉండాలండి. నాకు పెద్ద పళ్ళాలు అయితే మొన్నే అటుకు మీద అయితే పెట్టేశాను, అందువల్ల చిన్న పళ్ళాల్లో అయితే వేసి పెట్టానండి. మీరు ఈ వీడియో అంతా కూడా ఫుల్గా చూడాలంటే కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కనుక లైక్ చేసి వీడియోని అయితే చూడండి. మీరు లైక్ చేసి చూడడం వల్ల మన వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇంకా మనం చూసారా, ఇలా మొత్తం 5 పళ్ళాలు కూడా తాండ్ర అయితే వేసుకున్నాము. మీరు తాండ్ర వేసే ముందు మటుకు పళ్ళాల్లో కంపల్సరీ నెయ్యి అయితే రాయాలండి. నెయ్యి రాసుకోవడం వల్ల మనకి లాస్ట్ తీసుకునేటప్పుడు మటుకు చాలా సులువుగా అయితే వస్తుందండి. ఇంకా నేను ఎందుకంటే ఈ క్లాత్ కప్పుతున్నాను, మాకు ఇక్కడ చిన్న పావురాలు పెట్లు అవి వస్తాయండి. ఈ చున్నీ కప్పడం వల్ల మనకి ఈగలు దోమలు అలాంటివి ఏమి పడకుండా, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ డస్ట్ అది కూడా పడదండి. ఇలా 4 వైపులా రాళ్ళు కానీ పెట్టేసుకుంటే మంచిగా ఎండుతుంది. కానీ కంపల్సరీ నెట్ట చున్నీయే ఉండాలండి. ఎండ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ 2 డేస్ బాగానే ఉందండి ఎండ, ఇంకా తర్వాత నుంచి మళ్ళీ సగం 3 అయ్యేసరికల్లా మబ్బు వేసేయడం అట్లా అయిపోయింది. ఇంకా నేనైతే మటుకు ఇది 3వ రోజు అండి. ఫస్ట్ 2 రోజులు కూడా వేసాను, ఇది 3వ పూత. ఇంక ఇది చూసారు ఎంత చిక్కగా ఉందో గుజ్జు. ఇంకా హోల్సేల్గా మా బావ అయితే కాయలు అయితే కొని తీసుకొచ్చాడండి, కేట్లు. ఇంకా మనం అలా తెచ్చుకున్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మనకు పొలాలు అవి లేవు కదా. మామిడి తోటలో పొలాలు ఉన్న వాళ్ళకైతే కాయలు అయితే ఫ్రీగా ఉంటాయి. మనకేంటంటే కొనుక్కొని తాండ్ర వేయాలంటే చాలా కష్టం. ఇలా కేట్ల మీద చవకగా తెచ్చుకునేటప్పుడే అందులో మెత్తగా ఉన్న కాయలన్నీ కూడా రోజుకు 4 చెప్పిన వేసేదానండి. మా బావ అయితే ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నాం మామిడికాయలు అని అడిగాడండి. కానీ ఇదే తాండ్ర మనం 5 కేజీల తాండ్ర బయట కొనాలంటే ఎంత కాస్ట్ అండి. ఇదైతే కరెక్ట్గా ఒక 5 కేజీలు అయితే వచ్చిందండి. చాలా బాగా అయితే వచ్చింది, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ముందు అయితే సరదాగా ఒక 3 కేజీలు 2 కేజీలు వస్తుంది అనుకున్నాము. కానీ నేనైతే వెయిటింగ్ మిషన్కి పెట్టి చూసానండి, 5 కేజీలు అనేసరికి షాక్ అయిపోయాను అసలు నేనే. అదే మనం బయట కొనాలంటే ఎంత కాస్టో చెప్పండి. అన్ని కేటు పళ్ళు తెచ్చుకొని ఒకేసారి మనం తినలేం కదా. ఇలా రోజుకు 4 పళ్ళు చొప్పున మనం వేసుకుంటే చక్కగా పళ్ళు తినొచ్చు, తర్వాత ఇలా తాండ్ర కూడా తినొచ్చు కదండి. మా వర్షిని అయితే హాస్టల్కి పట్టుకెళ్తానని మరీ చెప్పిందండి. కానీ నాకైతే ఒక 5 పూతలే వేసానండి, ఇంక అంతకు మించి వేయడానికి అయితే సపోర్ట్ చేయలేదు. మళ్ళీ మబ్బులు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. కరెక్ట్గా నాకైతే 5 పూతలు అయితే మటుకు వచ్చాయి. 5 పూతలు కూడా మంచి చిక్కగా దలసరిగానే వేసానండి, అందువల్ల మంచి వెయిట్ అయితే వచ్చింది. ఇంక మనం చున్నీ అయితే మటుకు కంపల్సరీ కప్పుకోవాలి. మీరు మటుకు ఇలా ఒక్క సంవత్సరం కానీ ట్రై చేయండి, ఒక పళ్ళంకి ట్రై చేయండి ముందు. ఒక్కసారి కానీ మీకు అలవాటు అయితే మామిడి తాండ్ర అయితే బయట కొనుక్కోరు. మీరు ఒక్కసారి కానీ ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మొన్న మనం మామిడి తాండ్ర వేసాం కదండి, ఒక 4 రోజుల నుంచి అయితే ఫుల్గా వేసాము. ఇంక ఎండలు అయితే పోయి మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, అందువల్ల మామిడి తాండ్ర అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే వర్షిని రేపు అయితే హాస్టల్కి వెళ్ళిపోతుంది, అందువల్ల మామిడి తాండ్ర అయితే తీసేస్తున్నానండి. ఇదైతే మనం ముందు చుట్టూ ఇట్లా అయితే కోసుకోవాలి. కొంచెం దగ్గర వర్షం ఇట్లా కోసుకొని మన తాండ్ర అయితే ఇది ఒక 5 రోజులు అయితే పూత వేసామండి. 5 రోజులు పూత ఎట్లా వచ్చిందో చూద్దాము. సూపర్గా వచ్చిందండి, దలసరి అయితే బాగా వచ్చింది మన మామిడి తాండ్రి. ఇట్లా సైడ్ కూడా ఒక ఫోటో తీతలి సూపర్గా అయితే వచ్చిందండి తాండ్రి. నేనైతే మటుకు మామిడి తాండ్ర చేయడం అయితే చాలా చోట్ల చూసానండి. ఆ చూసాక ఒక్క నిమిషం ఇంకోటి కూడా తీసుకుంటాను. ఆ చూసాకైతే నాకు మామిడి తాండ్రి బయట అసలు కొనుక్కొని తినబుద్ధి అయ్యిందండి, అంత ఇదిగా అనిపిస్తుంది. జస్ట్ మనమైతే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడైతే టైం స్పెండ్ చేస్తే కనుక మంచిగా మనకు ఇంట్లోనే మామిడి తాండ్ర అయితే రెడీ అవుతుందండి. నాకైతే మామిడి తాండ్రి వర్షగడి గురించి చేశాను. వర్షగడికి అయితే మామిడి తాండ్ర చాలా ఇష్టమండి. అసలు ఒక పళ్ళం మొత్తం నేను 5 పళ్ళాలు అయితే చేశాను. మా తను ఉన్నాడు కదండి, వాడైతే ఒక పళ్ళం అయితే అప్పుడే కంప్లీట్ సగం తినేసాడు. చూసారా ఎంత దలసరి అయితే వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. మనం ఎండాకాలంలో మామిడి తాండ్ర ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అదే ఆవకాయ ఎట్లా పెట్టుకుంటాం మామిడి తాండ్ర కూడా అట్లాగే పెట్టుకోవచ్చండి. ఎంత దలసరిగా వచ్చి దీంట్లో అయితే నేను అసలు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ ఏం వేయలేదండి.
అసలు ఉత్తు మామిడి పళ్ళు గుజ్జు అండి. అలా గుజ్జుతో అయితే నేను తయారు చేశాను. ఇంక మనం మిగతా పళ్ళలన్నీ కూడా తీసేసుకుందాం. సూపర్గా అయితే వస్తుందండి. వేసి ముందు మటుకు పళ్ళానికి చిన్న నెయ్యి మటుకు రాయండి. నెయ్యి రాసి ఇంకా మనం రోజుకు 4-5 కాయలు గుజ్జు తీసేసుకొని చక్కగాన ఇట్లా గుజ్జు తీసేసుకొని మనం కంప్లీట్గాన జస్ట్ ఒకదాని మీద ఒకటి పొర అలా వేసేసుకోవడమే అండి. కాకపోతే ఎండ గట్టుకుందనుకోండి రోజుకు 2-3 పొరలు అయితే అవుతాయి. కానీ నాకైతే మటుకు రోజుకు ఒక పొరే పట్టిదండి. ఎందుకంటే ఎండలు మరీ అంత కాదు, మరీ అంత తక్కువ కాదు, అట్లాగా. కానీ తాండ్ర అయితే మటుకు సూపర్ సెట్ అయిందండి. నేను ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇట్లాగే తయారు చేస్తాను. ఒక సంవత్సరం అయితే మటుకు 10 కేజీల దాకా అయ్యిందండి తాండ్రి. అట్లా ఇది కానీ మనం బరువుగా నేస్తే ఈజీగా 2 కేజీల దాకా ఉంటుందండి. అంత వెయిట్ అయితే వచ్చింది. ఇంకా వర్షిని అయితే రేపు హాస్టల్కి అయితే వెళ్ళిపోద్ది. ఇంక అందువల్ల అయితే మటుకు కంప్లీట్గా తీసేస్తున్నాను. ఇవైతే మటుకు ముక్కలు కోసుకున్నామండి. చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే పిల్లలకు కోసుకొని చాలా ఎక్కువగా అయితే మనం ఇదైతే మటుకు మనం కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకొక ఎండగా నిండితే ఇంకా బాగుంటుందండి. కాకపోతే ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి మాకు ఇక్కడ అప్పుడే 4 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంక అందువల్ల ఇంక ఇవాళ అయితే కోసేసి ఇంకా వర్షగాడికి చూసారా ఎంత బాగా వచ్చాయి అసలు ముక్కలు. మన తాటి తాండ్ర వస్తుంది చూడండి, అట్లాగే వచ్చాయి. చాలా చాలా బాగా వచ్చాయండి ముక్కలు అయితే. రౌండ్ కావాలంటే రౌండ్ కోసుకోవచ్చు, ఇట్లా ముక్కలు కావాలంటే ముక్కలు కోసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా ఈ పల్లెం అయితే మటుకు మా వర్షిని అయితే కోస్తుందంటండి. నేను అందువల్ల అయితే ఇంక వదిలేస్తున్నాను. వీడియో తీస్తుంది కానీ పక్క నుంచి అయితే నేను కోస్తానని సైగ చేస్తుంది, ఓకేనా. ఈ ప్లేట్ అయితే వర్షినికి వదిలేద్దామండి. ఈ ప్లేట్ అయితే మటుకు తను చూసారా సగం సగం ఎలా తినేసి వదిలేసాడు. దీన్ని అయితే మటుకు మనం ఆఫ్ అయితే తీసేద్దాము. ఇంకా ఇది తీసేసి మొత్తం మిగతాది అయితే మళ్ళీ కంప్లీట్ కోసేద్దామండి. ఎందుకంటే మనం మామిడి తాండ్రకి అయితే ఒక స్పెషల్ గెస్ట్స్ ఉన్నారండి, ఒక 2. ఓకేనా, చూసారు ఎంత వెడల్పు వచ్చిందో మనకి. అసలు ఇంకా ఒక 4-5 రోజులు వేస్తే ఇంకా దలసర వస్తుందండి. కాకపోతే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా అందువల్ల అయితే మటుకు ఇంకా తీసేసాను. అసలు ఏం వేయకుండా ఆర్గానిక్గా అన్నట్టుగా మటుకు మనకి ఎంత తాండ్ర అయితే వచ్చిందండి. దగ్గర 2 కేజీల పైన 3 కేజీల పైన ఉంటుందండి. అంత వెయిట్గా ఉంది తాండ్ర అయితే మటుకు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మళ్ళీ ఎండలు కానీ మనకు ఇంకా ఉన్నాయి కదా, ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీ అందరూ కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లాగుందో, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. మీ అందరికీ కూడా ఇంకా వర్షిని కూడా ఎట్లా కోస్తుందో కూడా వీడియో పెడతాను, ఓకేనా. ఇంకా మా వర్షిని అయితే చక్కగా తాండ్రంతా కూడా ముక్కలు కోసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా హాస్టల్కి అయితే పట్టుకెళ్తానని చక్కగా బాక్స్లోకి అయితే సర్దిసుకుందండి. ఇంకా మీ పిల్లల చేత కూడా ఎండాకాలంలో ఇలా చేయించండి. ఇది చాలా ఆర్గానిక్గా మనకు టేస్టీ హెల్దీ కూడా కానివ్వండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. బాయ్.